అమ్మ ఒక్కతే ఏం చేస్తుందని చూడడానికి అయితే వచ్చిన. పెళ్ళికి పోలే నేను, బస్సు పడక పెళ్ళికి పోలేదు. పరిస్థితి అట్లుంది. పాప అమ్మ ఒక్కది బిక్క బిక్కనున్నది ఏమో అనుకొని అయితే చూడడానికి వచ్చిన. పెళ్ళి నిన్నటి వరకు సందడి ఉంది. పెళ్ళి అయితే మంచిగానే జరిగిందట, టైంకి జరిగింది పెళ్ళి, పర్వాలేదు. వాళ్ళ తోటి కోడలు కూడా చాలా మంచిగా చేసారమ్మ పని అయితే. నాకైతే మంచిగా అనిపించింది. ఆమెమో అప్పాలు చేయడం, తోటి కోడలు చిన్న ఆమెమో వంటలు చేయడం, వాళ్ళ అక్కేమో అంట్లు కడగడం ఒక డ్యూటీ అయిపోయింది. ఇక చాలమ్మ, ఇంకా పెళ్ళి అయితే అయిపోతే నేను పోతా. ఇక వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది ఇప్పుడు అమ్మకి. ఇక 2 రోజులు ఉండేట వెళ్ళిపోతుందంట. ఇట్లా పెళ్ళోళ్ళు అయితే మరి ఇంకా రాలేదు, పోయిన వాళ్ళు వస్తారేమో. ఎండ 3 గంటలకే బయలుదేరుతారు అన్నారమ్మ. ఇంకా మరి బయలుదేరిందో లేదో. పెళ్ళి అయితే మంచిగా సందడిగా అయితే సాగిపోయింది. ఇక మేము దూరం అయ్యి పెళ్ళికి పోలేదు. ఎంత అయినా గంటలనే పోయినరటమ్మ. గంటన్నరలో వెళ్ళిపోయారు. 8 గంటలకు ఎక్కారు, 9:30 వరకు దిగారు నూతన కల్లా. పెళ్ళి మంచిగా వీడియో తీసి పెట్టమని చెప్తే వాళ్ళకి మేము పోయేసరికి పెళ్ళి అయిపోయింది, ఇంకేం వీడియో తీయాలంటారు వాళ్ళు. సరేలే తీయకుండా మళ్ళీ ఇక మేమైతే పోలే, మంచిగా అయితే పెళ్ళి జరిగింది కదా అని అయితే ఊరుకున్నాం. ఇట్లా మన పెళ్ళి అక్క చెల్లె అన్నదమ్ములు అందరు కలిసి ఉండి పెళ్ళి చేసుకోవాలి. ఇంటి పక్క వాళ్ళైనా కూడా కలుపుకొని చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనండి, మా పెళ్ళి కార్యక్రమాలు పూర్తి అయిపోయినాయి. ఓకే, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి ఒక్కసారి మళ్ళీ మా అమ్మను కూడా చూడండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్క చెల్లెలంటే ఈ విధంగా ఉండాలి, అంతే కదా. మరి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్. మరి